ధనుర్రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 14 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 20 డిసెంబర్ 2025 శనివారం వరకు ధనుర్రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకుంటే జన్మరాశిలో కుజుడు, అర్ధాష్టమ శనైశ్వరుడు, తృతీయ రాహు, సప్తమ బృహస్పతి, భాగ్యస్థిత కేతువు, దశమ చంద్రుడు, ద్వాదశంలో రవి బుధ శుక్రుడు యొక్క సంచారం. ఇక ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుడు, జన్మరాశిలో కుజుని యొక్క సంచారం. ప్రతి పనిలో పట్టుదలతో ఆ పని గురించి వెళ్ళినట్టయితే ఆర్థిక నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రణాళికతో ఆలోచించి ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ఈ రాశి వారికి, ధనుర్రాశి వారికి మధ్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో ప్రోత్సాహకరంగా ఉంది. వారాంతంలో ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మనోధైర్యం పెంచుకునేటువంటి ప్రయత్నంతో విజయం సాధించుకుంటారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. జన్మకుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. అనవసర ట్రాన్సాక్షన్స్ వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో మాట పట్టింపులు, అపవాదమానాలు పొందకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. తృతీయ రాహు సంచారం వల్ల ఎట్లయినా విజయాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నంలో కొంత ధనుర్రాశి వారు గట్టి నిర్ణయాలు, మానసిక ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఓ రకంగా జన్మకుజుని సంచారం, సప్తమ బృహస్పతి యొక్క సంచారంతో ధనుర్రాశి వారు మరి ఎట్లయినా సరే విజయాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నంలో గురుబలంతో కూడుకున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, పార్ట్నర్షిప్ వ్యాపారాల వారి జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ శనైశ్వరుని సంచారంతో ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళి విజయం సాధించుకునే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. జీవితంలో ముఖ్యమైన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ వారంలో ధనురాశి వారు చేయదగిన పరిహారాల గురించి చూసుకుందాం. ఈ రాశి వారికి జన్మకుజుని యొక్క దోష నివారణకు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం, అలాగే ఆంజనేయ స్వామి వారికి శనివారం, మంగళవారం తమలపాకులతో చక్కగా సింధూరంతో, మంజుసూక్తంతో కూడుకున్న పారాయణ చేయించుకోవటం ధనుర్రాశి వారికి ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా ఈ వారం మనం ధనుర్రాశి వారికి చెప్పుకోవచ్చు.